హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. అన్కిస్డ్ గర్ల్ ఆఫ్ ఇండియా ఎవరో మీలో ఎంతమందికి తెలుసు? ఈ ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూడండి. సినిమా రంగంలో ముఖ్యంగా నటీమణులు వివాహం చేసుకున్న తర్వాత చాలా ఒత్తిడికి లోనవడం అనేది మనం చాలా సాధారణంగా చూసేటువంటి విషయం. ఇందులో రెండు రకాలైనటువంటి నటీమణులు మనం చూడొచ్చు. కొందరు తమ రంగంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, తర్వాత కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హ్యాపీగా స్క్రీన్ జీవితంతో కంటిన్యూ అయిపోతారు. ఇక రెండో రకం వారికి వస్తే వాళ్ళు ఈ సినిమా జీవితం వద్దనుకుని పూర్తిగా వైవాహిక జీవితానికి పరిమితం అయిపోవాలనుకుంటారు. కానీ మరలా వాళ్ళ పూర్వ జీవితం వారికి గుర్తొచ్చి కొంత అసంతృప్తికి లోనవుతారు. అలాగే వైవాహిక జీవితంలో కూడా అనుకున్నది పొందలేక చాలా ఒత్తిడికి లోనవుతారు. ఈ రెండో రకానికి చెందినటువంటి వ్యక్తే నిమ్మి. అసలు ఈ నిమ్మి ఎవరు? 1950లో హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్గా ఉన్నటువంటి ఈ నటీమణి సడన్గా ఎందుకు సినిమాలకు దూరం అయిపోయింది? ఈమెను అన్కిస్డ్ గర్ల్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటారు? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి తప్పకుండా ఈ వీడియో చూడండి. నిమ్మి అసలు పేరు నవాబ్ బానో. ఈమె ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో పుట్టింది. ఆమె తల్లికి మెహబూబ్ ఖాన్ అనే దర్శకుడితో పరిచయం ఉండడం వల్ల ఆమె తరచూ బొంబాయి వస్తుండేది. ఆ వచ్చేటప్పుడు తన కూతురైనటువంటి నవాబ్ బానోని కూడా తనతో పాటు తీసుకొచ్చేది. కానీ దురదృష్టవశాత్తు నవాబ్ బానో 11వ ఏట ఆమె తల్లి మరణించింది. ఆమె తండ్రి వేరే ఆమెను చేరదీశాడు. ఆమె బంధువుల దగ్గర పెరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆమె తరువాత ఒక షూటింగ్లో ఆమెను చూసినటువంటి రాజ్ కపూర్ ఆమెకి సినిమాల్లో అవకాశం ఇచ్చాడు. రాజ్ కపూరే ఆమె పేరుని నవాబ్ బానో నుంచి నిమ్మిగా మార్చాడు. ఆమె రాజ్ కపూర్తో కలిసి బర్సాత్ అనే సినిమాలో సెకండ్ యాక్ట్రెస్గా నటించింది. ఆమె ఏ సినిమాలో కూడా లీడ్ యాక్ట్రెస్గా అయితే నటించలేదు. బర్సాత్లో ఆమె నటించినటువంటి పాట జియా బేకరార్ హై చాలా పెద్ద హిట్ అయింది. ఆమె ఎంట్రీ ఇవ్వడంతోనే ఆమె నటన కన్నా కూడా ఆమె పాటల వైపే అందరూ ఎక్కువ ఆసక్తి చూపించారు. పాటల్లో ఆమె బాడీ లాంగ్వేజ్ కావచ్చు, కళ్ళు కావచ్చు, హావభావాలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఆమె పాటలు 1-2 కాదు, ఆమె లీడ్ యాక్ట్రెస్ కాకపోయినా ఆమె పాటలు 2-3 కావాలని కోరుకునేవారు. అంతగా ఆమె పాటలకు క్రేజ్ పెరిగిపోయింది. తర్వాత రాజ్ కపూర్తో ఇంకో 3 సినిమాలు తీసింది. తర్వాత ఆ దిలీప్ కుమార్తో కలిసి ఆన్ అనే సినిమాలో కూడా నటించింది. ఈ ఆన్ అనే సినిమాలో ఆమె విలేజ్ గర్ల్గా సెకండ్ యాక్ట్రెస్గా నటించినప్పటికీ కూడా ఆమెకి చాలా పేరు వచ్చింది. ఈ సినిమాని ఫ్రెంచ్, ఇంగ్లీష్ లాంటి భాషల్లో కూడా డబ్బింగ్ చేశారు. అప్పుడు ఈ ప్రీమియర్ సందర్భంగా ఆమె లండన్ వెళ్ళింది. అప్పుడు ఒక హాలీవుడ్ నటుడైన ఎరోల్ ఫ్లిన్ ఆమె చేతిని ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేస్తే ఆమె సున్నితంగా దాన్ని తిరస్కరిస్తూ ఏం చెప్పిందంటే, నేను భారతీయ స్త్రీని, మా సంస్కృతిలో ఇటువంటి వాటికి చోటు లేదు అని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేసింది. అందుకని ఆమె గురించి అన్కిస్డ్ గర్ల్ ఆఫ్ ఇండియా అని ఆమె గురించి చెప్తూ విదేశీ పత్రికలన్నీ ఎన్నో కథనాలు రాశాయి. అప్పటి నుంచి కూడా ఆమెని మొత్తం ఇండస్ట్రీ మొత్తం అన్కిస్డ్ గర్ల్ ఆఫ్ ఇండియాగా పిలవడం ప్రారంభించింది. అయితే తర్వాత ఆమె బాలీవుడ్కి తిరిగి వచ్చిన తర్వాత అవకాశాలన్నీ వద్దనుకుంది. ఆమె వద్దనుకోవడం వల్లే వైజయంతిమాలకు అవకాశాలన్నీ కూడా దక్కాయి. అలాగే ఆమెకి హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినా సరే నాకు సినిమా జీవితం వద్దు అనుకునే ఆమె వైవాహిక జీవితంలో ఆనందంగా ఉందాం, కుటుంబంతో ఉందాం, చిన్నప్పుడే తల్లి మరణించడం, తండ్రి పట్టించుకోపోవడం, వీటన్నిటి వల్ల కూడా ఆమె ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ని కోరుకుంది. అలాగే అనుకుని ఆమె తన రంగంలో ఉన్నటువంటి ఒక అసిస్టెంట్ కెమెరామ్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత అతని తర్వాత తన కెరీర్లో చాలా బిజీ అయిపోయాడు. వాళ్ళకి పిల్లలు లేరు. అప్పటికి కూడా తన బంధువుల్లో ఒక అబ్బాయిని దత్తత తీసుకుని పెంచుకుంది. 2007లో ఆమె భర్త మరణించాడు. అది ఆమె మీద ఎంత ఒత్తిడిని చూపించిందంటే ఆమెకి జ్ఞాపక శక్తి సమస్య కూడా వచ్చింది. ఆ జ్ఞాపక శక్తి సమస్య ఎంత విచిత్రమైందంటే ఆమె 1950లో జరిగిన అన్ని సంఘటనలు, తన కెరీర్లో ఉన్న గ్లోరిఫైయింగ్ ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తుపెట్టుకోగలిగింది. కానీ తనకు అప్పుడు జరుగుతున్నటువంటి ఒక 5-10 ఏళ్ల ముందు సంఘటనలు అన్నీ మర్చిపోయింది. ఈమె ఉన్నటువంటి కాలమేమో 2007-2010 టైంలో ఉంటే ఈమె 1950 సంఘటనల గురించి మాట్లాడుతుంటే వినేవాళ్ళు లేరు. ఆమె మనసులో స్వాంతన చెప్పుకోవడానికి, మనసులో మాటలు చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. అలా ఒత్తిడికి లోనైంది, చాలా డిప్రెషన్, చాలా ఆరోగ్య సమస్యలకు లోనైంది. కోవిడ్ సమయంలో ఆమెకి కోవిడ్ వచ్చిందో లేదో తెలియదు. 2020లో మాత్రం శ్వాస సంబంధ సమస్యల వల్ల ఆమె మరణించింది. మొత్తానికి నిమ్మిగా పేరు చెందినటువంటి ఈ నవాబ్ బానో హాలీవుడ్ ఆఫర్స్ని కూడా తెచ్చుకుని సెకండ్ లీడ్ యాక్ట్రెస్ అయినప్పటికీ కూడా ఫస్ట్ లీడ్ యాక్ట్రెసెస్ కన్నా కూడా గొప్ప పేరు తెచ్చుకున్నప్పటికీ కూడా అటు సినిమా జీవితంలోనూ ఇటు వైవాహిక జీవితంలోనూ అనుకున్నంత సంతృప్తి పొందకుండానే ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. మరి నిమ్మి నటన గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్తో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం స్టే ట్యూన్ టు ఫెడరల్ తెలంగాణ.